బావా. అదేవిధంగా మెడికల్ క్యాంపులు పెట్టి ప్రజలకు ఈ ఆరోగ్య సమస్య లేకుండా చేసిన ఘనత మన నాయకులదే. ఈ విధంగా ఎక్కువ అవకాశం లేదు కానీ మన నాయకులు ఎమ్మెల్యే గారు ఉపేసిన సమయం తక్కువైనందుకు నాకు అవకాశం ధన్యవాదాలు. దయచేసి ఇక్కడున్న వాళ్ళు ఇటు రావాలా, కొద్దిగా ఎవరు పోకూడదమ్మా. ఎమ్మెల్యే గారి ప్రసంగం, భూపేశ్ రెడ్డి గారి ప్రసంగం ఉంది. ఇప్పుడు స్టేట్ ఎస్సీసీఎల్ మోడీ గారు గతంలో ఒకసారి మిలిటరీ పైన దాడి చేసినప్పుడు ఏం చేశాడు? మిలిటరీ పైన దాడి చేసినప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేసినా లేదా? చేయాల్సిన అవసరం ఉందా లేదా? కాలుకు దెబ్బ తగులుతుంది, ఆపరేషన్ చేయాలా లేదా? మన జోలికి వచ్చా కూడా ఆపరేషన్ చేయాలా లేదా? కాబట్టి మీరు నిశ్చితంగా ఉండండి, మిగతా డ్యూటీ మాకు అప్పచెప్పండి. మీరు మాత్రము దయచేసి అనవసరంగా జోలికి పోకండి. మన జోలికి వచ్చినప్పుడు మాత్రం కానివ్వండి మిగతా పని. అందరూ పని చేసే వాళ్ళమా, వాళ్ళ మాదిరి పని చేయండి దున్నపోతలమా? మేడం మీరు చెప్పాలా? ఇది నేను చాలా కఠినంగా మాట్లాడాలని వచ్చిన సభ పెట్టినాడు, వరుస పెట్టి తప్పులు చెప్తున్నాడు. మీ బతుకు మీ గుళ్ళకుంటలో మీరు మొదలై అతను గుళ్ళకుంటలో బండి ఎక్కాల, ఉప్పలపాడు చూడాలా, పక్కనే మోరగుడి చూడాలా, వేపగల దమ్మనం చేయాలా, కర్మాలవారి పల్లె అటు మైలవరం పోయి గండికోట చూడాలా, జమనోడు చూడాలా. ఇది బాగుందంటే నువ్వు రాజకీయం సాధించుకోవాలా, మేము బాగలేదంటే మేము సాధించుకుంటాం రాజకీయం. దీనికి వెళ్ళినా ఈ యొక్క ర్యాలీ పేరు నేను పెట్టిన పేరు 212. ఏందో చెప్పండి 212 అంటే? 2 సంవత్సరాలు 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం, 4 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రధానమంత్రిగా, 12 ఏళ్ళు అంటే పుష్కర మోడీ గారు 12 అంటే 2 కలిపితే 212. దీనికి మనము ఆహ్వానించాలా లేదా? ఈ యొక్క ప్రభుత్వాలను మోడీ గారికి జై అనాలా లేదా? భారత మాతకు జై అనాలా లేదా? చంద్రబాబు నాయుడు గారికి జై అనాలా లేదా? పవన్ కళ్యాణ్ గారికి జై అనాలా లేదా?